షూటింగ్ పూర్తయి అందరూ ఊరికి వెళ్తున్నారు. మన ఇల్మాన్ను తొక్కితే మనోహర్ గానికి అలవచ్చమ్మా. హాయ్, వెతికారు కదా? ఐ లవ్ యూ. మిమ్మల్ని చూసిన దగ్గర నుంచి నేను లవ్ చేయడం మొదలెట్టాను. ఇప్పుడు డైరెక్ట్గా అడుగుతున్నాను, ఈ స్టూడెంట్ పాసా, ఫెయిలా, లేక స్ట్రైట్గా టీసీనా? నవ్వుతున్నారు. ప్లీజ్ ప్లీజ్ సే ఎస్ ఆర్ నో. నేనేమి చెప్పలేను. అమ్మతో వచ్చి మాట్లాడండి. అయ్యో, అమ్మతో మాట్లాడడానికి ముందు నేను ఒక లోకానికి నిరూపించుకోవాలి. అంతవరకు మీరు వెయిట్ చేయండి అని చెప్పే హక్కు నాకు లేదు. కానీ ఒక్క సంవత్సరం ఏదో విధంగా ఒక ఛాన్స్ పట్టుకుని పిక్చర్ డైరెక్ట్ చేసి వచ్చేస్తాను. ఇవ్వండి 3 టైటిల్స్, వీటిలో ఏదో ఒకటి సెలెక్ట్ చేయండి. నేను చేయను. ప్లీజ్, నా ఇన్స్పిరేషన్ మీరే కదండి, సెలెక్ట్ చేయండి. No. కమ్ ఆన్ ప్లీజ్. ఐఎమ్ సో సారీ. నో నో అంటూనే సెలెక్ట్ చేశారు. వేగం, వేగం బై మనోహర్. ఎస్, పిక్చర్ పూర్తి చేసి వాయు వేగంతో వస్తాను. వచ్చి మీ అమ్మతో మాట్లాడతాను. బాయ్. ఏమిటి ఆటం? ఆటానికి ఆరాటం ఒకటి ఉంటే చాలు. అది పద్ధతి ప్రకారం నేర్చుకోవాలి. ఇప్పుడు నన్ను చూడు, ఇలా నించో. పౌజ్. నో, ఇలా. ఓకే. హ్యాండ్ స్ట్రైట్. లుక్ అప్. హార్ట్ బీట్ వినపడుతుందా? వినపడుతుంది. ఇదే రిథం. లప్ టప్ లప్ టప్ లప్ టప్. 1 2 1 2 1 2 1 2. నీకు అసలు భయమే లేదా? ఎవరి దగ్గర దేని గురించి భయపడవా? లే, గెట్ అప్. ఆడు. భయం అంటే ఏమిటి? ఊరికి కబుర్లు చెప్పుకో. నాకు భయం అంటే ఏమిటో తెలీదు. ఎందుకు భయపడాలి? ఎవరికి భయపడాలి? ఆడు. నువ్వు ఒక డాన్సర్, ఎందుకు ఇలా రౌడీలా బిహేవ్ చేస్తున్నావు? ఒక కళాకారుడు ఇంత మట్టుగా ఉంటాడా? నాకు తెలీదు, కానీ ప్రతి వ్యక్తి మనసులోనే ఒక ఆవేశం ఉంటుంది. ఆ ఆవేశం ఎన్నో రూపాయలుగా బయటకు వస్తుంది. ఆ ఆవేశం ఉన్నంత వరకే మనిషి లేదా జడ పదార్థమే. ఓకే మిస్టర్ ఆవేశం, అందుకని ఎవరిని పడితే వాడిని కొట్టడమేనా? నాకు తప్పనిపిస్తే కొడతాను. ఈ మాఫియా, తుపాకీలు ఇవన్నీ తప్పా రైటా? నీకు లిమిట్ ఉంది, దాన్ని దాటకో. ఏంటి లిమిట్? నువ్వు మాత్రం ఏమైనా లిమిట్స్ లోనే ఉన్నావా మిస్టర్ ఆవేశం? ఈ మూమెంట్ డాన్స్ టీచింగ్ లా లేదే, బట్ ఐ లైక్ ఇట్.
5, 6 ఇలా చెయ్యి. 1 Turn around. Now do it. 1, 2, 3, 4, 5. నా వల్ల కాదు రఘు, ఇక మీట ఆట నా వల్ల కాదు. నా కాన్సంట్రేషన్ పోయింది. ఐ థింక్ ఐఎమ్ ఇన్ లవ్ విత్ యూ. ఏంటి మాట్లాడవేంటి? ఐ లవ్ యూ రఘు. ఇలా చూడు, నువ్వు స్టూడెంట్, నేను టీచర్. డాన్స్ వరకే పరిమితం. కాదు, నువ్వు అబద్ధం ఆడుతున్నావు. నాకు బాగా తెలుసు నువ్వు నన్ను లవ్ చేస్తున్నావు. రఘు, నువ్వు నన్ను లవ్ చేస్తున్నావు. నువ్వు నా చేయి పట్టుకొని నేర్పినప్పుడు, కౌగిలించుకొని ఆడినప్పుడు, నించున్నప్పుడు, నడిచినప్పుడు, చూసినప్పుడు, మాట్లాడినప్పుడు, కూర్చున్నప్పుడు, తగిలినప్పుడు నీ లవ్ నాకు తెలిసింది. నీ శ్వాస నా చెవులో ఐ లవ్ యూ అని చెప్పింది. నీ గుండె చెప్పు నా గుండెతో ఐ లవ్ యూ అని అరిచింది. నీ శరీరంలో ప్రతి అణువు నాతో చెప్పింది నువ్వు నన్ను లవ్ చేస్తున్నావని. చెప్పు 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 రఘు, చెప్పు. పిచ్చిదానా, చెప్తేనే ప్రేమ? రే రఘు, డే అండ్ నైట్ మ్యాచ్ ఇవాళ. ఇండియాకి ప్రెస్టీజియస్ మ్యాచ్ రా. నాకు చాలా పనుందిరా, నేను రానురా ప్లీజ్. చాలా కష్టపడి పాసులు తెచ్చాను రా. నేను రాలేనంటున్నానుగా. నువ్వు వస్తే గ్యాలరీకే అందం. రారా. నన్ను వదిలేయండి రా. ఏం ప్రోగ్రామ్ సాయంత్రం? వీడిని అడుగుతావేరా, వీడి ప్రోగ్రామ్ జేకే అడిగితే తెలుస్తుంది. ఈ ఇంట్లో జేకే పేరు ఎత్తకూడదు. సరే వెళ్ళండి. మ్యాచ్ మిస్ అవుతున్నావు. వెళ్ళండి రా. రారా. వెళ్ళు. అమ్మా ఆకలి. అమ్మా నాన్న మురళీ మావయ్య వాళ్ళ ఇంటి ఫంక్షన్కి వెళ్ళారు. భోజనం రెడీగా ఉంది, నువ్వు తిను. పొద్దున్నే బయట తింటాను. రఘు, నీకోసం వచ్చింది, అమ్మ చెప్పమంది. నమస్కారం. మిమ్మల్ని వెతుక్కుంటూ మీ ఇంటికి వెళ్ళాను. మీరు ఇక్కడ ఉన్నారన్నారు. అన్నవరం నుంచి ఎప్పుడు వచ్చారు? ఇప్పుడే బాబు. రాగానే మిమ్మల్ని చూడాలని వచ్చాను. మీరు చెప్పినట్లు రఘురాం పేరున సత్యనారాయణ స్వామి పూజ చేసి ప్రసాదం తీసుకువచ్చాను. పైసా కూడా తీసుకోకుండా నా కూతురు వివాహానికి కచేరీ చేసి వెళ్ళారు. అదెన్నడూ మర్చిపోలేదు. అంత మాట అంతండి. రఘురాం ఎవరు? మీ తోడబుట్టినవాడా? అవునండి. అడ్వర్టైజ్మెంట్ పాట ఎంత బాగుందిరా. ఏ సినిమాలో పాట? మమ్మల్ని ఎలా చేస్తుంటావు? రాముడు అందరూ వస్తున్నారు. ఆడవాళ్ళ మీద పడ్డానికే వస్తారు. అమ్మకి ఇన్ఫార్మ్ చేయకుండా వెళ్తున్నాం, తిట్టి పారేస్తుంది. మనం ఏం చేస్తాం? టెలిగ్రామ్ ఇవ్వడం కూడా కుదరలేదు. రండి సార్, ఆటోలో వెళ్దాం. వెళ్దాం సార్. ఏం సార్ అలా చూస్తున్నారు? ఆటో వాడిని మొదటిసారి సార్ అంటూ పిలిచింది మీరే సార్. కొందరు అయితే ఆటో ఇట్రా అని మర్యాద లేకుండా పిలుస్తారు. కూర్చోండి సార్. నా పేరు సూర్య. నా పేరు ప్రసాద్. ఆటో వాడితో ఇంట్రడ్యూస్ చేసిన మొదటి వ్యక్తి మీరే సార్. జైపూర్లో ఉద్యోగానికి వెళ్లే ముందు విజయవాడలో నేను కొన్నాళ్ళు ఆటో తోలేను. మన జాతే చాలా సంతోషం. ఎక్కడికి వెళ్ళాలి సార్? స్నానం చేసి డ్యూటీకి వెళ్ళాలి. ఏదైనా చిన్న లాడ్జ్లో రూమ్ దొరికితే చాలు. మన రూమ్ ఉంది, చిన్న రూమ్. స్నానం చేసి వెంటనే పనిలోకి వెళ్ళాలి, అంతేగా? ప్రాబ్లం లేదనుకుంటే అక్కడ చేయొచ్చు. మీకు ప్రాబ్లం లేదనుకుంటే నాకు ఓకే. భలే చెప్పారు సార్ మీరు. ఏటా కళ్ళు ఎక్కడెట్టుకుని తోలుతున్నావేటే? కళ్ళు సరిగ్గానే ఉన్నాయి, మనసే సరిగ్గా లేదు. మనసు దగ్గర పెట్టుకో, లేకపోతే ఎక్కడ